సుజిత్. ఇప్పుడు ఈ యువ డైరెక్టర్ పై ఇటు నాని ఫ్యాన్స్ ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు ఉన్నాయి. ఒక పక్క నానితో బండ్లీ రోమియో సినిమా అనౌన్స్ చేశారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ తో ఓజీ సీక్వెల్ ఉంది. యాక్చువల్ గా అయితే నాని సినిమానే ఇప్పటి వరకు లాంచ్ చేయాలి, కానీ పారడైజ్ సినిమా లేట్ అవ్వడం వల్ల మధ్యలో సుజిత్ కి గ్యాప్ వచ్చింది. ఈలోపు పవన్ కళ్యాణ్ OG2 అనౌన్స్ చేయడంతో ఈ సినిమానే ముందు ఉంటుందని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్జరీ వల్ల కంప్లీట్ రెస్ట్ అవసరం. సో ఇప్పుడు నాని సినిమానే సుజిత్ కి ఆప్షన్. సుజిత్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న దర్శకుల్లో ఒకటని తెలుసు కదా. ఒకప్పుడు చిన్న సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పుడు స్టార్ హీరోలతో వరుసగా భారీ ప్రాజెక్టులు చేసే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ఓజీ సినిమా తర్వాత సుజిత్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్టైలిష్ మేకింగ్, పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్స్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అభిమానులు కూడా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కెరియర్ లోని ప్రత్యేక చిత్రాల్లో ఒకటిగా గుర్తించారు. ఓజీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఈ సినిమాకు కొనసాగింపుగా OG2 వస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొద్ది రోజుల క్రితం దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి OG2 కథ గురించి చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమావేశం తర్వాత చిత్ర బృందం కూడా రెండో భాగం రూపొందనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో OG2 పై భారీ స్థాయిలో చర్చ మొదలైంది. కథ ఎలా ఉండబోతుంది, మొదటి భాగాన్ని మించేలా యాక్షన్ ఉంటుందా, కొత్త పాత్రలు ఎవరు వంటి ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే OG2 ప్రకటించిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని చాలా మంది భావించినప్పటికీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ హెల్త్ కండిషన్. సినిమా కంటే ముందు ఆయన ఆరోగ్యమే ముఖ్యం కదా. మరోవైపు దర్శకుడు సుజిత్ కూడా ఖాళీగా లేకుండా తన తదుపరి ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సుజిత్ తన సమయాన్ని ఎక్కువగా హీరో నానితో తెరకెక్కించనున్న బ్లడీ రోమియో సినిమా కోసం కేటాయిస్తున్నారని సమాచారం. ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటన తర్వాత చిత్ర బృందం నుండి పెద్దగా అప్డేట్లు రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సుజిత్ ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దడంతో పాటు సినిమాకు అవసరమైన సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్, యాక్షన్ డైరెక్టర్, ఆర్ట్ డిపార్ట్మెంట్, విజువల్ ఎఫెక్ట్స్ టీం వంటి కీలక విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రతి అంశం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా లండన్ ప్రధాన షూటింగ్ లొకేషన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ చిత్రీకరణకు అనువైన ప్రదేశాలను పరిశీలించి కొన్ని కీలక లొకేషన్లను కూడా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, చేజ్ సీక్వెన్స్లు, కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ను అక్కడే చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. సుజిత్ సినిమాల ప్రత్యేకతల్లో ఒకటి సాంకేతిక నాణ్యత. ఆయన ప్రతి సినిమా విజువల్ గా కొత్త అనుభూతిని అందించేలా ఉండాలని ప్రయత్నిస్తారు. అందుకే బ్లడీ రోమియో విషయంలో కూడా అదే స్థాయి ప్రణాళికతో ముందుకెళ్తున్నారని సమాచారం. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా సమాన ప్రాధాన్యం ఉండేలా కథను రూపొందించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సంగీతం విషయంలో కూడా పనులు ప్రారంభమైనట్లు సమాచారం. సినిమా షూటింగ్ మొదలయ్యేలోపే సంగీత దర్శకుడితో కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 ట్యూన్లు ఖరారైనట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతం హీరో నాని కూడా పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే బ్లడీ రోమియో సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. నాని డేట్స్ అందుబాటులోకి రాగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సుజిత్ సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. నాని సుజిత్ కాంబినేషన్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరూ తమ కెరియర్ లో విభిన్నమైన సినిమాలకు ప్రాధాన్యమిస్తూ ఉంటారు. అందుకే ఈ కలయికలో వస్తున్న సినిమా కూడా సాధారణ కమర్షియల్ చిత్రంగా కాకుండా కొత్త తరహా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు OG2 పనులు పూర్తిగా ఆగిపోయాయనే ప్రచారం మాత్రం నిజం కాదని సమాచారం. బ్లడీ రోమియోపై పనిచేస్తూనే మరోవైపు OG2 కథ, స్క్రిప్ట్, ప్రణాళికలపై కూడా సుజిత్ సమాంతరంగా పనిచేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ అందుబాటులోకి వచ్చే సమయానికి పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం షూటింగ్ ప్రారంభం కాకపోయినా కథకు సంబంధించిన పనులు మాత్రం ఆగలేదని సమాచారం. రెండో భాగాన్ని మొదటి సినిమాను మించే స్థాయిలో తెరకెక్కించాలనే లక్ష్యంతో సుజీత్ స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అభిమానుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా సాగుతోంది. సెప్టెంబర్ 2 సందర్భంగా OG2కు సంబంధించిన ఏదైనా ప్రత్యేక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన తేదీ కావడంతో ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియో లేదా టైటిల్ పోస్టర్ వంటి ఏదైనా కంటెంట్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం చూస్తే సుజిత్ ఒకేసారి 2 భారీ ప్రాజెక్టులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవైపు నానితో బ్లడీ రోమియోను వేగంగా పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ తో OG2 కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ 2 సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నందున దర్శకుడిగా సుజిత్ పై మరింత బాధ్యత పెరిగింది.